బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న, వరి, పసుపు పంటలు అక్కరకు రాకుండా అవుతున్నాయి. ఇక ఈ అకాల వర్షాలకి అన్నదాత తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఖానాపూర్ మండలంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. ఖానాపూర్ పరిధిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. ఇప్పుడిప్పుడే కాత కాస్తున్న మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భూమి పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న, వరి, పసుపు పంటలు అక్కరకు రాకుండా అవుతున్నాయి. ఈ అకాల వర్షానికి అన్నదాత తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. ఖానాపూర్ మండలంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. ఖానాపూర్ పరిధిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. ఎప్పుడిప్పుడే కాత కాస్తున్న మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భూమి పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బట్టలు లేదు సార్, అన్ని బలిగినాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న, వరి, పసుపు పంటలు అక్కరకు రాకుండా అవుతున్నాయి. ఈ అకాల వర్షానికి అన్నదాత తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఖానాపూర్ మండలంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. ఖానాపూర్ పరిధిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. ఇప్పుడిప్పుడే కాత కాస్తున్న మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భూమి పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న, వరి, పసుపు పంటలు అక్కరకు రాకుండా అవుతున్నాయి. ఈ అకాల వర్షానికి అన్నదాత తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఖానాపూర్ మండలంలో కురుస్తున్న భారీ వడగండ్ల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. ఖానాపూర్ పరిధిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. ఇప్పుడిప్పుడే కాత కాస్తున్న మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. అకాల వర్షాలకు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట భూమి పాలు కావడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.